నమస్తే. ది సూర్య ఛానల్‌కి స్వాగతం. వెస్ట్ ఏషియాలో యుద్ధాలు జరుగుతున్నాయి. ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి, హమాస్‌కి ఇలా యుద్ధాలు జరుగుతున్నాయి. సిరీస్ ఆఫ్ యాక్షన్స్ జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు భారత్ యొక్క పాత్ర ఏంటి? భారత్ ఎవరి వైపు సపోర్ట్‌గా ఉంటుంది? చూద్దాం. మనందరికీ తెలుసు, ఇజ్రాయెల్ పాలస్తీనా వార్ అనేటువంటిది ఇప్పటి కాదు, గత దశాబ్దాలుగా జరుగుతుంది. అయితే ఇజ్రాయెల్ యొక్క తన యొక్క ప్రాబల్యం రోజుగా పెంచుకుంటూ పాలస్తీనా అనేటువంటిది తన భూభాగాన్ని కోల్పోతూ కేవలం ఇప్పుడున్నటువంటి ఇజ్రాయెల్ పాలస్తీనా బార్డర్లో చాలా తక్కువ పాలస్తీనా ఉంటుంది. నార్దర్న్ బ్యాంక్ ఆఫ్ కొంతవరకు ఉంటుంది. అట్ ది సేమ్ టైం గాజాలో పాలస్తీనా ప్రజలు ఉంటారు. అయితే హమాస్ యొక్క దాడి, లాస్ట్ ఇయర్ జరిగినటువంటి హమాస్ 2023 అక్టోబర్లో జరిగినటువంటి హమాస్ దాడి ఒక్కసారిగా మలుపు తిప్పింది. ఈ హమాస్ అనేటువంటిది మిలిటెంట్ గ్రూప్, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్. ఇరాన్ దీని వెనకాల ఉంటుంది. అయితే ఇది చేసినటువంటి దాడి వల్ల థౌజండ్స్ ఆఫ్ పీపుల్, ఇజ్రాయలీ పౌరులు చనిపోవడం, అదేవిధంగా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి అనేక మంది పౌరుల్ని హమాస్ బందీలుగా చేసుకోవడం దగ్గర నుంచి ఈ యొక్క యుద్ధం అనేటువంటిది భీకరంగా మారింది. తర్వాత మనకు తెలుసు, ఇజ్రాయెల్ భీకరమైన దాడి చేసింది, గాజా మొత్తాన్ని నాశనం చేసింది. సుమారుగా 1,00,000 పైన ప్రజలు చనిపోయారనేటువంటిది ఉన్నటువంటి లెక్క. తర్వాత హమాస్ ఇప్పుడు ఒక విధంగా వీక్ అయిపోయింది. తర్వాత హౌతీ రెబల్స్ అనేటువంటి వాళ్ళు, ఎవరైతే మిలిటెంట్ గ్రూప్, నౌకా షిప్పుల మీద దాడి చేయడం, ట్రేడ్ మొత్తం డిస్టర్బ్ చేయడం, ఇవన్నీ చేస్తుంటే ఇజ్రాయెల్, అమెరికా, కెనడా కొన్ని దేశాలు కలిపి వాటి మీద దాడి చేయడం, ఇది సిరీస్ కూడా జరిగింది. అయితే లేటెస్ట్గా ఇరాన్ యొక్క మిలిటెంట్ గ్రూప్, ఇరాన్ ఫుల్లీ బ్యాక్వర్డ్గా ఉన్నటువంటి హెజ్బొల్లా ఒక్కసారిగా ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్ యొక్క ఫోకస్ మొత్తం కూడా ఇరాన్ మీద, హెజ్బొల్లా మీద మారింది. హమాస్, హెజ్బొల్లా ఒక విధంగా వీక్ అయిపోయాయి. ఇప్పుడు హెజ్బొల్లా మీద దాడి చేస్తుంటే ఎంత సిరీస్ ఆఫ్ యాక్షన్స్ అనేటువంటి దాన్ని ఇజ్రాయెల్ చేసుకుంటూ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే 19th May 2024 ఎవరైతే ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి ఇబ్రాహిం రైసీ హెలికాప్టర్ క్రాష్లో చనిపోయారు. దీనికి కారణం ఇజ్రాయిలే అని ఇరాన్ ఆరోపిస్తుంది. తర్వాత రీసెంట్గా September 17th and 18th పేజర్స్ అండ్ వాకీ టాకీ అటాక్స్ చేసింది. ఇది అల్టిమేట్. ఎవరు కూడా ఇలాంటి దాడి చేస్తారో అనే ఊహించదు. ఏదైతే ఇరాన్ సైనికులు, ఇరాన్ వాడుతున్నటువంటి పేజర్స్, వాకీ టాకీస్ ఏమంటే ఉన్నాయో అవి ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడం మొదలుపెట్టాయి. సుమారుగా 3,000 పీపుల్స్ ఇంజూర్ అయ్యారు, కొంతమంది చనిపోయారు కూడా. దీని అంతటికి కారణం ఇజ్రాయెల్ అని ఆరోపిస్తుంది. ఎందుకంటే దీన్ని తయారు చేసింది, మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది ఒక BSE కన్సల్టింగ్ గ్రూప్ అనేటువంటిది. ఇది హంగేరీ కేంద్రంగా పనిచేస్తుంది. దీనికి ఇజ్రాయెల్కి లింక్ ఉందనేటువంటిది తెలుస్తుంది. దీని ద్వారా వీళ్ళు ముందుగానే ప్లాన్ చేశారనేటువంటి మాటని చెప్తోంది. దీని తర్వాత ఇంకొక మేజర్ స్టెప్ ఏంటంటే, రీసెంట్గా ఈ యొక్క హెజ్బొల్లా చీఫ్ అనేటువంటి హసన్ నజరల్లాని హతమార్చడం ఇజ్రాయెల్. దానివల్ల ఒక్కసారిగా ఇరాన్ డైరెక్ట్ వార్లోకి దిగింది. ఇప్పుడు ఇరాన్ వెంటనే రిటాలియేట్ చేస్తూ 180కి పైగా బాలిస్టిక్ మిసైల్స్ని ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. నియర్లీ 70,000 పీపుల్ ఆఫ్ ఇజ్రాయలీ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక్కసారిగా సేఫ్ ప్లేసెస్లోకి పంపించేసింది. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి నార్దర్న్ సైడ్ అంతా కూడా ఖాళీ చేసేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్ వంతు వచ్చింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏ విధంగా రిటాలియేట్ చేస్తుంది? ఇజ్రాయెల్ చాలా పెద్ద మొత్తంలో యుద్ధం చేయడానికి ఇజ్రాయెల్ సిద్ధమైంది. ఇజ్రాయెల్ యొక్క టార్గెట్ ఏంటంటే హమాస్, హెజ్బొల్లా, హౌతీ ఇస్లామిక్ టెర్రరిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ అన్నీ కూడా అంతం చేయాలి. మా బందీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మేము వెనక్కి తీసుకురావాలి, ఇజ్రాయలీ పౌరులకి మేము స్వేచ్ఛను ఇవ్వాలి అనేటువంటి మాటని బెంజమిన్ నెతన్యాహు, ఎవరైతే ఇజ్రాయలీ ప్రెసిడెంట్ ఉన్నారో అని చెప్తొస్తుంది. అయితే ఈ యొక్క యుద్ధాల యొక్క కారణాలు ఏంటి? మేజర్గా చూస్తే మనకు 4 కారణాలు. ఒకటి ఐడియాలజికల్ డిఫరెన్స్. ఒక పక్క ప్రజాస్వామ్యం అనేటువంటి మాట, ఇజ్రాయెల్ లాంటి అమెరికా, ఇజ్రాయెల్ బ్యాకింగ్గా ఉన్నటువంటి అమెరికా, కెనడా ఇవన్నీ దేశాలు కూడా ప్రజాస్వామ్య దేశాలు. ఇరాన్ బ్యాక్గా ఉన్నటువంటి ఇస్లామిక్ కంట్రీస్ కావచ్చు, లేదా సమ్టైమ్స్ ఇప్పుడు రష్యా, చైనా కూడా వచ్చినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఇవన్నీ కూడా కమ్యూనిస్ట్ ఐడియాలజీ, ఇస్లామిక్ రిపబ్లిక్, ఇక్కడ స్వేచ్ఛ స్వతంత్రం అనేటువంటిది ఉండదు. ఈ ఐడియాలజికల్ డిఫరెన్స్ ఒకటైతే, రిలీజియస్ డిఫరెన్స్. మనకు తెలుసు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలోనే అబ్రహామిక్ రిలీజియన్స్ అన్నీ పుట్టాయి. ఇస్లాం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, జుడాయిజం కావచ్చు. ఈ ఇజ్రాయలీ పౌరులందరూ కూడా జుడాయిజాన్ని పాటిస్తారు. ఈ ఇరాన్, పాలస్తీనా ఇవన్నీ కూడా ఇస్లామిక్ రిపబ్లిక్స్. కాబట్టి ఈ డిఫరెన్స్ కూడా ఒక
మేజర్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇంకా థర్డ్ థింగ్, రీజనల్ ఐడెంటిటీ, రీజనల్ డైనమిక్స్. ఇప్పుడు జియో పొలిటికల్ ఏదైతే కొత్తగా వచ్చిందో ఈ జియో పొలిటికల్ వరల్డ్లో మొత్తం ఆ కాంటినెంట్ని మొత్తం కూడా నా చేతుల్లో చెప్పు చేతుల్లో ఉన్నటువంటి ఒక జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ ఏవైతే వచ్చాయో అది ఇప్పుడు ప్రమాదకరంగా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం జియో పొలిటికల్ సిచ్యువేషన్ అంటే అర్థం చేసుకోవడానికి మన ప్రాంతంలో ఉన్నటువంటి చైనాని చూడొచ్చు. చైనా ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తూ వస్తుంది. మన దేశం చైనాకి అడ్డుగా ఉన్నటువంటిది ఆసియాలో భారతదేశం. మన భారతదేశాన్ని ఇరికించడానికి మన చుట్టూ ఉన్నటువంటి మయన్మార్ కావచ్చు, లేదంటే బంగ్లాదేశ్ కావచ్చు, మాల్దీవ్స్ కావచ్చు, శ్రీలంక లాంటి దేశాలకి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి వాళ్ళని మన భారతదేశానికి వ్యతిరేకంగా తయారు చేస్తూ ఈ మొత్తం పసిఫిక్ ప్రాంతాన్ని తన చేతుల్లో పెట్టుకోవాలని చూస్తుంది. ఇదే ధోరణి అనేక దేశాల్లో ఉంది. ఇప్పుడు ఇరాన్ కానీ, లేదంటే సమ్ ఆఫ్ ది యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, ఇదే యొక్క ధోరణిలో ఉన్నారు. ఇవి వన్ ఆఫ్ ద మేజర్ కాజ్గా చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చినటువంటిది టెర్రరిజం. మనందరూ తెలుసు, ఇస్లామిక్ టెర్రరిజం అనేటువంటిది నానాటికి పెరుగుతూ వస్తుంది. ఇది మన పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెర్రర్ గ్రూప్స్ ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. వాళ్ళు ఈ దేశాల కోసం పనిచేస్తూనే వీళ్ళు ఇండైరెక్ట్గా ఆ దేశాని కోసం పనిచేస్తూ వాళ్ళ యొక్క ప్రాణాలను అర్పించడానికి, అదేవిధంగా మతం పేరుతోటి వాళ్ళు చేసేటువంటి ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అనే పేరుతో చేసేటువంటి టెర్రరిస్ట్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచాన్ని ఎప్పటికప్పుడు కలవరపెడుతున్నాయి. ఇరాన్ లాంటి దేశం కూడా హెజ్బొల్లా, హమాస్, హౌతీ అనేటువంటివి ఇండైరెక్ట్గా బ్యాక్గా ఉంటూ డైరెక్ట్గానే కూడా సపోర్ట్ చేస్తాయి. ఆయుధాల పరంగా కావచ్చు, మనీ పరంగా కావచ్చు, ఎకనామికల్గా అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి వచ్చేసింది. ఇది అయితే ఇవన్నీ కారణాలు కావచ్చు, ఇది సిచ్యువేషన్స్ అవ్వచ్చు. అయితే ఇప్పుడు భారతదేశం యొక్క పాత్ర ఏంటి? భారతదేశం ఎలా రిటాలియేట్ చేస్తుంది? భారతదేశం ఎవరి వైపు సపోర్ట్ ఉంటుంది? ఇది మనకి క్వశ్చన్. భారత్ ఎప్పుడు కూడా ఏ దేశం వైపు ఉండదు. భారతదేశం ఎప్పుడు ప్రపంచ శాంతిని కోరుకుంటుంది. అయితే మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా మనకున్నాయి. ఇప్పుడు ఇదే వెస్ట్ ఏషియాలో సుమారుగా 1 కోటి మంది పైగా భారతీయులు ఉన్నారనేటువంటి ఒక అంచనా. అక్కడ రకరకాల పనుల కోసం వెళ్ళిన వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది అక్కడికి వెళ్తుంటారు. ఖతర్, దుబాయ్ ఈ ప్రాంతాల్లో పనులు చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు. వాళ్ళందరినీ కాపాడాలి, వాళ్ళందరినీ మళ్ళీ బ్యాక్ తీసుకురావాలా, వాళ్ళు ఏ విధంగా కాపాడాలనేటువంటిది చాలా పెద్ద సమస్య మనకి. ఇంకా రెండోది, వెస్ట్ ఏషియాతో పాటు వెస్ట్ ఏషియా కనెక్టింగ్తో ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలతో మనకి మంచి ట్రేడ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూఏఈ లాంటి దేశాలతో మనకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఇప్పుడు ఆ యొక్క ట్రేడ్ అనేటువంటి డిస్టర్బ్ అవుతుంది. ఇజ్రాయెల్ మనకు మంచి మిత్రులు. ఆ ఇజ్రాయెల్ కూడా మనకి ట్రేడ్ అనేటువంటిది ఇప్పుడు డిస్టర్బ్ అవుతుంది. ఇజ్రాయెల్ అలాగే మన ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి తగ్గిపోతాయి, ఇంపోర్ట్స్ తగ్గిపోతాయి. తద్వారా మనకు కూడా ఎకనామికల్గా ప్రాబ్లం అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ రెండు ప్రాబ్లంతో పాటు మనం ఎవరి వైపు ఉండము. మన డిప్లొమాటిక్ ఛాలెంజ్ ఏమీ లేదు. క్లియర్గా చెప్పాలంటే మనం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలని ఆలింగనం చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు రెండుగా విడిపోయాయి. ఒకటి రష్యా సపోర్ట్ చేసేటువంటి దేశాలు, రెండు ఉక్రెయిన్ సపోర్ట్ చేసేటువంటి దేశాలు. కానీ భారతదేశం మాత్రము ప్రధాని నరేంద్ర మోదీ గారు అటు రష్యా వెళ్ళారు. రష్యాకి వెళ్ళి రష్యా ప్రెసిడెంట్ ఎదుర్కొంటానే క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది 21వ శతాబ్దం అనేటువంటిది యుద్ధం చేసేటువంటి శతాబ్దం కాదు. మనం డెవలప్మెంట్ కోసం ఆలోచించాల్సిన సమయం, యుద్ధాన్ని ఆపేయని చెప్పడం జరిగింది. అదేవిధంగా యుక్రెయిన్ వెళ్ళారు, అక్కడ ప్రజలకు సంతాపం తెలియజేశారు. మన భారతదేశం తయారు చేసినటువంటి మెడికల్ కిట్స్ని కూడా ఉక్రెయిన్కి భారీ మొత్తంలో పంపించి మేము అండగా ఉంటామనేటువంటి మాట చెప్పడం జరిగింది. ఇలా ప్రపంచంలో మాట్లాడేటువంటి దేశం ఏదైనా ఉందంటే మన భారతదేశం మాత్రమే. దానికి మనం గర్వంగా చెప్పుకోవాలి. రీసెంట్గా జరిగినటువంటి UN ఫ్యూచర్ సమ్మిట్లో కూడా శ్రీ నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ ఇప్పుడు మనం అందరం కలిసి అన్ని దేశాల్లో కలిసి మనం యుద్ధాలు కాదు, సామాజికంగా ఉన్నటువంటి సమస్యల మీద మనం పోరాటం చేయాలనేటువంటి మాట చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చెప్పినటువంటి కోట్ ఏదైతే ఉందో అది ఒకసారి చూస్తే, 1 సన్ 1 ఎర్త్ 1 వరల్డ్ 1 గ్రిడ్ 1 హెల్త్ అనేటువంటి ఇనిషియేటివ్ తీసుకురావాలి. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు మనం రావాలి, ముందుకు వచ్చి మాట్లాడాలి. మనకి ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, పవర్టీ కావచ్చు, ఇలాంటి సమస్యల మీద మనం దృష్టి సారించి మనం ముందుకు వెళ్ళాలనేటువంటి మాటను చెప్పడం జరిగింది. సో మనం మన దేశాన్ని అభివృద్ధి చేసుకుంటేనే, మన యొక్క సంస్కృతిని వ్యాప్తి చేసుకుంటూనే ప్రపంచం శాంతిని కోరుకునేటువంటి దేశం ఏదైనా ఉందంటే భారతదేశం. అలాంటి భారతదేశం యొక్క విశ్వగురు స్థానాన్ని చేరుకోవాలని, భారతదేశం వెనకాల అనేక దేశాలు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.